లేదంటే నీకు దేవునికి మధ్య పాపం అడ్డుగా వచ్చిందని బైబిల్ తెలియజేస్తుంది. ఆ పాపం తుడిచివేయకపోతే పునరుద్ధరించబడే అనుభవాలు లేవు. ఆత్మలో పతనమైన మనిషి అన్ని విషయాల్లో పతనం అయిపోతున్నాడు. ఆ సందర్భంలో యేసు ప్రభువారు ఈ లోకానికి రావడం, మనందరిని నిమిత్తం కలవరి శిలువలో తన ప్రాణాన్ని ఆయన సమర్పించడం, తన రక్తాన్ని మన కోసం ధారలుగా కార్చడం, రక్షణ ప్రణాళికలో మనందరం కూడా ఇమిడి ఉండాలని ప్రభువు మన కోసం శిలువలో మరణించారు. ప్రభువు రక్తం ముందు విశ్వాసం ఉంచుతారో, ఆయనను తమ హృదయంలో చేర్చుకుంటారో వారి పాపములు తుడిచివేయబడుతున్నాయి. ఆ కారణాన్ని బట్టి మనం దేవుని సన్నిధిలో నీతిమంతులుగా తీర్చిబడదిద్దుతున్నాం. మన దాన ధర్మాలు, తపజపాలు, మన ప్రార్థనలు ఎప్పుడూ కూడా మనల్ని రక్షించలేదు. కానీ క్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆయన శిలువ